ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవాది దేవుడు శరీరానుసారులు ఆత్మానుసారుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి శరీరానుసారులు అనగా ఈ లోక సంబంధమైన వాటి మీద, శరీర ఇష్టాల మీద, కోరికల మీద వారి మనస్సును లక్ష్యముంచి జీవించే వారుగా తెలియచేస్తూ, మరి ఆత్మానుసారులు అనగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాటి మీద వారి మనస్సును ఉంచుకొని నిత్యత్వము, నిత్య జీవము మీద వారు ఆశపడుతూ ఆధారపడేవారుగా దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉండగా, మరి శరీరానుసారమైన మనస్సు నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉంటూ ఉండగా, ఆత్మానుసారమైన మనస్సు నిత్యత్వము, నిత్య జీవములోనికి మనల్ని తీసుకొని వెళుతుంది అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, మరి క్రీస్తు ప్రభువుని మనము అంగీకరించి ఆత్మ అనుసారులుగా మనము జీవించి దేవాది దేవుని నిత్య జీవములోనికి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్.